చాలామంది చాలా డౌట్లు వస్తూ ఉంటాయి. సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది సాదా బైనం ధర ప్రాపర్టీని కొనుగోలు చేసి ఉంటారు. వాళ్ళు పట్టాదారుగా నమోదు అవ్వచ్చా, ఎలిజిబిలిటీ వస్తుందా, ఎలా అవ్వాలి, ఏ విధంగా అవ్వాలి, ఆ భూమికి, ఆ ప్రాపర్టీకి లేక ఆస్తికి నేను యజమానిగా ఉండాలి అని చాలామందికి కోరుకుంటుంది, కానీ అవలేరు. ఇది అవడానికి పాసిబిలిటీ ఉంటుందా? సాదా బైనం అంటే సాధారణంగా ఒక వైట్ పేపర్ మీద భూమిని కొనుగోలు చేస్తుంటారు లేదా ఆస్తిని కొనుగోలు చేస్తుంటారు. అది ఎలా అంటే సర్వే నెంబరు, ఆ భూమి విస్తీర్ణం, అదేవిధంగా ఎంత కొన్నారు, ఒక నమ్మకం ద్వారా ఆ విలేజ్లో జరిగి ఉంటుంది, ట్రాన్స్ఫర్ అయి ఉంటుంది. ఒక సంతకం పెట్టి కొందరు బాండ్ పేపర్ మీద రాసుకుంటారు, కొందరు వైట్ పేపర్ మీద. ఈ వైట్ పేపర్ మీద రాసుకొని పొజిషన్ తీసుకొని అప్పగించడం జరిగి ఉంటుంది. ఇది తరతరాల నుంచి వస్తూ ఉంటుంది. వాళ్ళు అనుభవంలో ఉంటారు, కానీ పట్టాదారుడుగా వాళ్ళు ఉండరు. పట్టాదారుడిగా ఉండాలంటే ఎప్పుడు ఎలిజిబిలిటీ ఉంటుందంటే 13B సర్టిఫికేట్ సదరు ఎంఆర్ఓ అంటే తహసీల్దార్ దగ్గర పొందినట్లయితే వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటుంది. పట్టాదారుడిగా నమోదయ్యి అవడానికి చాలా ఈజీ అవుతుంది. అదేవిధంగా 13B సర్టిఫికేట్ లేనట్లయితే ఎవరైతే యజమానిగా ఉంటారో ఆ భూమికి వాళ్ళు